సోషల్ మీడియాలో ఈ మధ్యన చూస్తున్నాను, ఎవడైనా ఒక మతాన్ని అనుసరిస్తుంటే వాడి మతాన్ని మనం ఫాలో అవ్వకపోతే గలీజ్గా వచ్చి మన మతాన్ని గురించి మాట్లాడడం, మన మతాల వీడియోస్ పెట్టడం. వాడు ఒక మతాన్ని అనుసరిస్తున్నాడు, మనం ఇంకో మతాన్ని అనుసరిస్తున్నాం. ఎందుకంటే ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ. ఇక్కడ హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అంటే సిఖ్స్ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మతం అంటే ఇష్టం. ఎవరి మతం వాళ్ళకి గొప్ప. ఏ మతం చెప్తుందయ్యా మిమ్మల్ని ఇతర మతస్థుల్ని గౌరవించకండి అని? ఎవడో ఒక్కడు తురుకోడు, ఒక్కడు ఎదవ, ఒక్క పనికి మాలిన వాడి వల్ల తప్పు చేస్తే అన్ని మతస్థులు తప్పు చేసినట్టేనా? ఆ మతస్థుల్లో 8 మంది ఉన్నారో అందరు తప్పు చేసినట్టేనా? ఆ ఎదవని పట్టుకొని తిట్టండి అయ్యా, కొట్టండి అయ్యా. ఇతర మతస్థులు, ఇతర వ్యక్తులు ఏం చేశారు మిమ్మల్ని? వాళ్ళ కామెంట్ బాక్స్ లో వెళ్ళి తిట్టడం, వాళ్ళని ట్రోల్ చేయడం ఏమొస్తుంది మీకు? ఇతర మతస్థుల మీద వీడియోలు చేయాల్సిన అవసరం ఏమొస్తుంది మీకు? ఇన్స్టాగ్రాముల్లో మతాన్ని గౌరవించండి అయ్యా. మతం మానవత్వం లాంటిది, ఓకేనా? ఒక మతాన్ని మనం గౌరవిస్తేనే ఇతర మతాలలో మనల్ని గౌరవిస్తారు. నేర్చుకోండి కొద్దిగా.